About the world news, keep watching CVR News English. PCC President Mahesh Kumar Gowda addresses from Hyderabad. Let's watch the live. కొన్ని విషయాలు మీరు ఈ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళండి కొద్ది ఎక్క తక్కగానే దాదాపు 60 నుంచి 70% గృహాలు ఉచిత విద్యుత్తును పార్టీ నిరంతరం ప్రజల్లో ఉండే ఒక బీసీ బిడ్డ యువకుడికి అవకాశం ఇస్తే అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ పార్టీ ఆడిపోసుకుంటా ఉన్నాయి, జీర్ణించుకోలేకపోతా ఉన్నాయి. మెజారిటీ ప్రజలు కోరుకున్న అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీకి నిలిపింది. నవీన్ యాదవ్ నిరంతరం ప్రజల్లో ఉండి సంక్షేమ కార్యక్రమాలు కానీ సోషల్ యాక్టివిటీ కానీ తెలుస్తున్నటువంటి నాయకుడు ఒక బీసీ బిడ్డకి అవకాశం ఇస్తే అన్ని పార్టీలు ఆడిపోసుకుంటా ఉన్నాయి, లేనిపోని బదనాములు లేపుతా ఉన్నాయి. తండ్రుల పేరిట, చిన్నాయనల పేరిట, బంధువుల పేరిట రకరకాలుగా బదనాం చేసే పరిస్థితి ఉంది. ఇలా కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం, కానీ కేసీఆర్ గారు ఒకప్పుడు దుబాయ్ రాజాగా పేరొంది గారు, దుబాయ్ శేఖర్ అని. దాన్ని ఎలాడుతా ఉన్నావు పట్టుకొని మేము ఒక అభ్యర్థి గుణగణాలు తెచ్చుకోకి ఒక సరైన అభ్యర్థి ప్రజల్లో ఉండి ప్రజల నోట్ల నాలుకైన అభ్యర్థి అందులో ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇస్తే రకరకాలుగా బదనాం చేసే ప్రయత్నం. పోనీ ఏదన్నా ఆధారం ఉంది మీ దగ్గర, నవీన్ యాదవ్ ఫలానా దాంట్లో తప్పు చేసిండు అని చెప్తే అది లేదు. ఊరికే బట్టగాల్చి మీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇది బీఆర్ఎస్ పార్టీకి లోపాయకారకులు బీజేపీ పార్టీకి అలవాటు అయిపోయింది. అభ్యర్థి యొక్క గొప్పతనం జీవించలేక ఏదో ఒక రకంగా బదనాం చేయాలని అభ్యర్థి మీద పడుతూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. 10 ఏళ్ల మీ దోపిడీ, 10 ఏళ్ల మీ అరాచక పాలనని ప్రజలు మర్చిపోలేదు. ప్రజల మధ్యలో ఇప్పటికి కూడా అన్ని మెదులుతూనే ఉన్నాయి. దాని కారణంగానే అసెంబ్లీలో మీకు ఇంటికి పంపించి అదే తప్పు చేసాం ఇంకొద్దిగా గట్టిగా కొట్టాల్సి ఉందని పార్లమెంట్ ఎన్నికలు 0 సీట్లు ఇచ్చారు. దాని అర్థమైంది, బీఆర్ఎస్ పార్టీకి ఒక పార్లమెంట్ సీట్ వరకు గెలిపించలేదంటే రాజకీయంగా మీ శకం ముగిసింది, మీరు చాలు అని ప్రజలు చెప్పగానే చెప్పారు. ఒక ఫైనల్ తీర్పిచ్చారు. మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ మొక్క చిగురించే పరిస్థితే లేదు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయినప్పుడు సగం దచ్చిండ్రు. అసెంబ్లీ ఎన్నికల్లో 70% దచ్చిండ్రు. పార్లమెంట్ ఎన్నికలు 100% ఖతమైపోయింది పార్టీ. ఇంకా ఆ పార్టీని బట్టి వేలాడుతూ ఉంటే వచ్చే ప్రయోజనం లేదు. జూబ్లీ హిల్స్ ప్రజలు విఘ్నులు. వారికి అందుకుతున్నటువంటి జూబ్లీస్లో మెజారిటీ ప్రజలు సామాన్య కుటుంబం, పేద ప్రజలు ఉన్నారు. వారికి నాణ్యమైన సన్నబియ్యం అందుతూ ఉన్నాయి, రేషన్ కార్డులు వచ్చాయి, ఉచితంగా బస్సు సౌకర్యం వాడుకుంటూ ఉన్నారు. ఊళ్ళో అక్కడెక్కడ వ్యవసాయం ఉంటే రైతు భరోసా అందుతూ ఉంది. పిల్లలకు నాణ్యమైన విద్య లభిస్తూ ఉంది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. అన్నిటికీ మించి వారు మోసం చేసింది మేము రీకరెక్షన్ చేసి ఉద్యోగాలు ఇచ్చాం. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఆషామాషి కాదు. మీరు 10 ఏళ్లు పాలించి మీరిచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 25,000 దాటలే. మేము 15 మాసాల్లోపే మళ్ళీ మొన్న ఇచ్చిన కలుపుకుంటే దాదాపు 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, బట్టి విక్రమార్క గారిది, మా మంత్రివర్గాన్ని. ప్రజలు అబద్ధాలు చెప్తే ఊరికినే నమ్మే స్థితిలో లేరు. ఇలా మసి ఊసి మారుగా చేస్తాను నమ్మే స్థితిలో లేరు. కాంగ్రెస్ అభివృద్ధి, కాంగ్రెస్ సంక్షేమం ప్రజలకు కనబడతా ఉంది, ప్రజలకు చేరుతా ఉంది, ప్రజల గుండెల్లో చొచ్చి ఉంది. అది మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా, మీరు 1000 కోట్లు సంపాదించుకున్న డబ్బుని వెదజల్లినా జూబ్లీస్ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. జూబ్లీస్ ప్రజలకి అభివృద్ధి కావాలి. పక్క నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధితో పాటు పోటీ పడాలని, మరిన్ని ఉద్యోగాలు వారి పిల్లలకు తెచ్చుకోవాలని, సన్న బియ్యం, రుచికరమైన బియ్యం ఆస్వాదించాలని, ఉచిత కరెంటు పొందాలని, ఉచిత బస్సు సౌకర్యం వాడుకోవాలనే తపనలో జూబ్లీస్ ప్రజలు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పరిపూర్ణంగా ఆదరిస్తారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. డెఫినెట్గా మా బీసీ బిడ్డ, యువకుడు, ప్రజలతో సత్సంబంధాలు కలిగి రేపు పిలిస్తే పలికే నాయకుడు, ఫోన్ చేస్తే ఇంటికి చేరుకునే నాయకుడు. ప్రతిపక్షాలు ఎంత బురదలను ప్రయత్నం చేసినా నవీన్ యాదవ్ గారి గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబ్లీస్లో గెలుస్తాడు, గెలిచి తీరుతాం. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ విగ్రహం అనేది ఎన్టీ రామారావు, నాకు తెలిసి ఎన్టీ రామారావు కులము లేదు, మతము లేదు. చాలామంది ప్రజల గుండెల్లో ఆయన శ్రీకృష్ణుడు, శ్రీరాముడు. అలాంటి వ్యక్తిని ఆదరిస్తే కూడా నొప్పి అయితే మరి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. అజరుద్దీన్ క్యాబినెట్లో బర్త్ అనేది 4 మాసాలుగా చర్చల్లో ఉంది. అది కూడా బాధ అయిపోయాయి. సరే, బీజేపీలో రోజు పొద్దున్న లేస్తే ముస్లిం పేరు రాజకీయం చేస్తారు.
మరి గతంలో ముస్లిం సపోర్ట్ పొందిన బీఆర్ఎస్ పార్టీకి నొప్పేంటి? ఒక్క మాటని అడుగుతుంది, ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చారు, మంచి పని చేశారనే మాట వరుసగా అనగలుగుతున్నారా? అంటే వీళ్ళిద్దరి యొక్క ఎజెండా ఒకటే. ఇరు పార్టీలు కూడా ఎజెండా ఒకటే నడుస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అజరుద్దీన్ కిషన్ రెడ్డి గారు అన్నారు. అసలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. వారిని మీ ద్వారా నేను సవినయంగా అడుగుతా ఉన్నాను, దేశద్రోహి దేశభక్తికి ఉన్న తేడా ఏంటి? ఒకసారి వారు స్పష్టం చేయాలి. బీజేపీకి ఓటేసిన ప్రతి పౌరుడు దేశభక్తుడు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తే దేశద్రోహులు. ఈ రకంగా దేశంలో ఎంతోమంది కేసులైనవి. దేశద్రోహి అనే పదాన్ని నిరుగార్చారు వీళ్ళు. బీజేపీకి ఓటైన ప్రతి వ్యక్తిని దేశాన్ని ముద్రేసి అపహాస్యం చేస్తూ ఉన్నారు. అజరుద్దీన్ ఒక మేటి క్రికెట్ కళాకారుడిగా సుదీర్ఘకాలం కెప్టెన్గా ఎన్నో విజయాలు సాధించాడు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించాడు. అలాంటి వ్యక్తి క్యాబినెట్ తీసుకుంటే ప్రతి వ్యక్తి హర్షించాల్సింది పోయి దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. తెలంగాణ చరిత్ర తీసుకున్న, సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్న, మైనార్టీకి ఎప్పుడు కూడా మన మంత్రి పదవులు ఇస్తూ వచ్చాం. ఒక్కొక్కసారి 2 ఇచ్చాం, ఒక్కొక్క తెలంగాణకు 1 ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్ 2 కూడా ఇచ్చుకుంటూ వచ్చాం. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నటువంటి ప్రక్రియ. ఇవాళ దాన్ని కూడా రాజకీయం చేసి ఆపాలని ప్రయత్నం చేశారు. ఇది వారందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను. అధ్యక్ష, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు. మరి నిన్న మంత్రితోనే అజరుద్దీన్కి ఆయన ఓసీనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇంకొక 2 క్యాబినెట్ హోదా కలిగిన పదవులు కూడా ఓసీలకు ఇచ్చారు. దీని ఎట్లా? అజరుద్దీన్ గారు బీసీ కేటగిరీలో వస్తారు. ముస్లింలు, ఆయన బీసీ కేటగిరీలో ఉన్నాడు. నిన్న అజరుద్దీన్ గారి మంత్రి పదవి బీసీ కోటలను వేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను బీసీఈ కేటగిరీలో వస్తారు. సుదర్శన్ రెడ్డి గారు అపారమైన అనుభవం కలిగినటువంటి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినారు. వారి అనుభవాన్ని సంక్షేమ పథకాల్లో ఉపయోగించుకునే ఉద్దేశంతో వారిని అడ్వైజర్ వేయడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారు ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీని 20 ఏళ్ళుగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. సమీకరణ వల్ల మంత్రివర్గంలో చోటు రాలేదు ప్రస్తుతానికి. అప్పటి వరకు వారు కూడా అవకాశం ఇచ్చినారు. ఇరువురు కూడా నాణ్యమైనటువంటి కాంగ్రెస్ వాదులు వారు. బీజేపీ ఇచ్చిన ఛార్జ్షీట్ని ప్రజలు విశ్వసిస్తారని అనుకోవట్లేదు, పాంప్లెట్ లాగా చూస్తారు. ఛార్జ్షీట్ ఇచ్చిన రామచంద్రరావుని అడుగుతా ఉన్నాను, మీ 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? రామచంద్రరావు గారు సూటిగా జవాబు చెప్పాలి. మీరు 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు అంటే ఇవాళకి 12 సంవత్సరాలు ఇంటూ 2 కోట్లు అంటే 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. మీ ఘనమైన చరిత్ర రామచంద్రరావు గారు ఉన్న ఉద్యోగాలు పీకేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీద ప్రజల యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు పీకేసిన చరిత్ర మీది. కార్పొరేట్ సెక్టర్ చేశారు దేశాన్ని మొత్తం. పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఎన్ని అమ్మేశారు, ఎన్ని కుదబెట్టారు, ఎన్ని డైల్యూట్ చేశారో ఒక్కసారి రామచంద్రరావు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ ఛార్జ్షీట్ ఏది కూడా పేదవానికి మేలు చేసే ఛార్జ్షీట్లు కావు. మతపరమైన ఛార్జ్షీట్లు మేము నమ్మము. ఆ ఛార్జ్షీట్కి అసలు వాల్యూయే లేదు. రామచంద్రరావు గారు చాలా ప్రశ్నలు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పెట్రోల్, డీజిల్ ఎవరు వాడతారు దేశంలో? ఒక సామాన్యుడు స్కూటర్ మీద తన భార్య పిల్లలతో పోయి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకోవాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ మీద ప్రభుత్వమే వ్యాపారం చేసి ఇప్పటి వరకు దాదాపు 65 లక్షల కోట్ల రూపాయలు అందించింది. అది కిందికి ట్రాన్స్ఫర్ అయిందా? సామాన్యుడికి ట్రాన్స్ఫర్ అయిందా? ఎలా సంపాదించింది? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్కి $153 ఉండే. ఇవాళ $49 పడిపోయింది. అంటే 2/3 తగ్గింది.
ఆనాడు 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ధర ఇవాళ ఎంత ఉండాలి? తూతాడు తగ్గితే 20-30 రూపాయలకు రావాలి. మరి 100 రూపాయలకు అమ్మి ప్రతి లీటర్ మీద 70 రూపాయలు సంపాదించి తద్వారా 65 లక్షల కోట్ల సంపాదించిన కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిందా? వీళ్ళు బీద ప్రజల గురించి మాట్లాడతారు. నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడి చీరలు ఏమైనా ఉన్నాయా? సామాన్య ఉద్యోగం చేసుకుని కుటుంబం నడిపే పరిస్థితులు ఉన్నారే వల్ల మాలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం చేస్తానంటే మొండి చెయ్యి, మెట్రోకి మొండి చెయ్యి, మూసి సుందరికి మొండి చెయ్యి, రావాల్సిన బాక్యాలు వసూలు చేయరా అంటే అది మొండి చెయ్యి. కేంద్రంలో 2 మంత్రులు ఉన్న బాధ్యత ఏంది? హైదరాబాద్ నగరం దృష్టి పెట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఒక ధ్యాస తపన ఎప్పుడన్నా పడ్డారా వారు? సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు కదా, పడరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దు. కిషన్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీ సహకారంతో లోపే సహకారంతో గెలిచిండు కాబట్టి వారు బీఆర్ఎస్ పార్టీకి రుణం చేస్తే పనులు ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు ఆపుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందేమో అని భయంతో వారి మిత్రులకు సహకారం చేసే యోచనలో రావాల్సిన ప్రాజెక్టులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఆపుతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రజల ఆలోచనలు ప్రభుత్వ పనితీరును బట్టి మారుతూ ఉంటాయి. కంటోన్మెంట్ కూడా మేము దాదాపుగా టీడీపీ టైం నుంచి గెలవలేదు. అక్కడ ఎందుకు గెలిచాం? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్న సంక్షేమం, అభివృద్ధి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క మనసులు మారి గెలిచారు. ఇవాళ ఇక్కడ కూడా 2 అంశాల మీద మేము మంచి మేడతో గెలుస్తాం. ఒకటి, అభ్యర్థులను చూసుకున్నప్పుడు మేటైన అభ్యర్థి, తీటైన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమం జూబ్లీస్ ప్రజలకు కూడా కావాలి కాబట్టి మేము మంచి మేడతో గెలుస్తాం. తప్పకుండా చేయాల్సి వస్తుంది. లెక్కలు వేసుకొని తీద్దాం. 4,000 కోట్లకి రూపకల్పన జరిగింది. చూసుకుందాం, లెక్కలు తీసుకుందాం. శ్రీనివాస్ యాదవ్ గారికి చెప్తాం, లెక్కలు తీసుకుందాం. లెక్కలు తీసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. 4,000 కోట్ల రూపాయలకి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా రూపకల్పన జరిగింది. పనులు ఎట్లా జరుగుతాయి? 4,000 కోట్లని ఇవాళ తీసుకొచ్చి ముడిసరికి అక్కడ పెట్టరు. రూపకల్పన చేశారు. 4,000 కోట్ల రూపాయల పనులు జరుగుతాయి. జూబ్లీస్ కూడా, జూబ్లీస్ పేరు గొప్పది, జూబ్లీస్ పక్కన ఉంటుంది. ఆ జూబ్లీస్ లాగా అక్కడ ఉన్నట్టు డెవలప్మెంట్ ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తారు, మా నవీన్ యాదవ్ గారు చేస్తారు. కేజీఆర్ కొడుకు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయినాడు. కూతురు మాతో ఉంది. పీజేఆర్ ఆత్మ మాతో ఉంది. పీజేఆర్ ఆత్మ కాంగ్రెస్ పార్టీ ఆత్మ. పీజేఆర్ జీవిత కాలంలో ఎప్పుడు పార్టీ మారలే. చిన్న స్థాయి నుంచి సిఎల్పి నాయకుడి వరకు నేను కూడా చాలా దగ్గరగా ఫాలో అయ్యాను. నేను 99లో నాకు సీట్ రావడం చాలా కష్టపడ్డాను సిఎల్పి లీడర్గా. వారి ఆత్మ కాంగ్రెస్ పార్టీ ఆత్మ. పీజేఆర్ మీద అభిమాన ప్రతి వ్యక్తి చేతి గుర్తుకే ఓటేస్తాడు తప్ప వేరే గుర్తుకు వేసే పరిస్థితి ఉండదు. వారి కూతురు విజయారెడ్డి గారు 6 నిమిషాలు నవీన్ యాదవ్ కోసం కష్టపడుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. పీజేఆర్ యొక్క లెగసీని ఆవిడ వాడవాడలో తీసుకెళ్తా ఉన్నారు. పీజేఆర్ మీద ప్రేమ ఉన్న ప్రతి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు, చేతి గుర్తుకే ఓటేస్తారు. అధ్యక్ష, సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఉచితాలన్నీ కట్ అయిపోతాయని చెప్పడం భయపెట్టిస్తా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడు? ఆటోలో ఎక్కి అక్కడ చెప్పాడు, మేము వస్తే ఉచిత బస్సు తీసిస్తామన్న మాట చెప్పినాడు. ఇది మహిళలకు నష్టమా కాదా? అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకుంది, మేము ఇస్తున్న ఈ సంక్షేమం అంతా గతంలో ఇవ్వలే. మేము ఇస్తున్నట్టు ఉచిత బస్సు ప్రయాణము, మేము ఇస్తున్న రేషన్ కార్డులు, మేము ఇస్తున్న సన్న బియ్యము, మేము ఇస్తున్నటువంటి రకరకాల సంక్షేమము గత ప్రభుత్వం రాలే. అంటే వాళ్ళు ఏమంటున్నారు? తిరోగమనం. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవన్నీ పోతాయని భయపెడిస్తారు. ఇస్తుందే మేమైతే
వారు వస్తే పోతాయనేటువంటి భయం మాకుంది. వారేదో భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు జూబ్లీస్ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి, ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉంటాం, మీకు వచ్చే సంక్షేమంలో ఎక్కడ డోకా ఉండదు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి రెండో మారు కూడా మమ్మల్ని అధికారం తీసుకొస్తుంది. ఎక్కడ కూడా ప్రజలు, ఈ లబ్ధి పొందిన ప్రజలు అనుమానపడాల్సిన అవసరమే లేదు. ఇంతకన్నా ఇంకా మెరుగైన సంక్షేమం మీకు వస్తుంది, అభివృద్ధి మీకు వస్తుంది. సార్ మీరేమో మళ్ళీ అధికారంలోకి వస్తారంటున్నారు, కానీ వాళ్ళు ఏమంటారంటే జూబ్లీస్ నుంచే మీ పతనం మొదలైంది, జూబ్లీస్ నుంచే మళ్ళీ మేము గెలిచి చూపిస్తామంటారు బీఆర్ఎస్. గెలిచే లేదు, సచ్చేది లేదు. ప్రతి వ్యక్తికి దింపుడు కల్లా ఆశ ఉంటుంది. ఏదో ఆశలు బతుకుతా ఉన్నారు. కేటీఆర్ యొక్క నిర్వాహకం చూడని వల్ల జూబ్లీస్ ప్రజలు, జూబ్లీస్లో కొన్ని వాస్తవాలు మాట్లాడుకుంటే కొంత బాధ కలగొచ్చు, కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్సే అన్నిటికీ అడ్డగా ఉండింది. అన్ని చెడు కార్యక్రమాలకి యువత పక్కదారి పట్టడానికి, యువతకి చెడ్డ అలవాట్లు చేయడంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గమే అడ్డగా ఉండింది. ఇది 10 ఏళ్ల నిర్వాహకం వల్ల. ఇలా జూబ్లీహిల్స్ అంటే ప్రపంచ స్థాయి కీర్తి తీసుకొచ్చి ఇక్కడ ప్రక్షాళన చేసి ఈ దురవాట్లు చెడ్డ అలవాట్లన్నీ కూడా పక్కకు తప్పించి ఇక్కడ యువతరం మంచి ఆలోచించే విధంగా తీసుకురావడానికే మా ప్రయత్నం. నేను వ్యక్తుల మీద నిందేయను, కానీ జూబ్లీహిల్స్ చాలా చెడు కార్యక్రమాలకి అడ్డగా మారింది. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర యువత ఎటువైపు మళ్ళిందో, ఎటువైపు మళ్లించబడిందో, దానికి ఎవరు దోహదపడ్డారో, ఎవరు కారకులో ఈ రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు. ప్రజలు ఇంకా అవి మర్చిపోలే. ఛాలెంజ్లు చేసినప్పుడు ముఖం చాటేసిన వ్యక్తులు లేరా? అవన్నీ కాదు ఇప్పుడు. ఎందుకు అంటే మేము ఇలా ప్రజాక్షేత్రంలో మంచి ఉద్దేశంతో ఎలక్షన్లు అడుగుతా ఉన్నాం, మంచి ఉద్దేశంతో ఎన్నికల్లో నిలబడ్డాం. నిజాయితీగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ గైడ్లైన్స్ లోబడి ఎన్నికలు జరగాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.